నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నేను మీ బాలు సిరినేని రాజధాని అమరావతిపై కక్ష కట్టిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసింది పాలనకు గుండెకాయ లాంటి సచివాలయానికి అప్పటి సీఎం జగన్ అప్పుడప్పుడు మాత్రమే రావడంతో మంత్రులు అధికారులు కూడా భవనాన్ని పట్టించుకోలేదు తీవ్ర నిర్వహణ లోపంతో సచివాలయం తల్లడిల్లుతోంది అమరావతి రాజధానిపై కక్ష కట్టిన గత ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని పట్టించుకోలేదు గత సీఎం జగన్ సైతం సెక్రటేరియట్కు వెళ్లాలనే ఆలోచనను మర్చారు అధికారులు సైతం అప్పుడప్పుడు మాత్రమే రావడంతో వారు సైతం దాన్ని నిర్లక్ష్యం చేశారు 5 బ్లాకులుగా ఉన్న సచివాలయంలోని కార్యాలయ కారిడార్లలో టైల్స్ పగిలిపోయాయి మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఫలితం రాష్ట్రానికి పాలన అందించే సచివాలయం నిర్మానుష్యమైంది దీంతో ఎక్కడికక్కడ పెచ్చులూడాయి కొన్ని చోట్ల ఫ్లోరింగ్ కోసం వేసిన టైల్స్ ముక్కలయ్యాయి సచివాలయం చుట్టూ చెత్తాచెదారం పేరుకుంది నిర్వహణ సరిగ్గా లేక డ్రైన్లు అస్తవ్యస్తంగా మారాయి కొందరు ఉన్నతాధికారుల కార్యాలయాల్లో ఏసీలు కూడా పనిచేయని దుస్థితి నెలకొంది అయినా గడిచిన 5 ఏళ్లుగా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అమరావతిపై గత సర్కారు ఎంత కక్షగట్టిందనడానికి ఈ స్మార్ట్ సైకిల్లే సాక్ష్యం ఉద్యోగులు అధికారులు సందర్శకుల కోసం కొనుగోలు చేసిన వీటిని గత వైసీపీ ప్రభుత్వం మూలన పడేసింది ఒక్కొక్కటి 1,20,000 రూపాయలతో కొనుగోలు చేసిన సైకిళ్లను వినియోగించకుండా పక్కన పడేశారు ఎండకు ఎండి వానకు తడిసి తుప్పు పట్టిపోయాయి జీపీఎస్ లాంటి అధునాతన ఫీచర్లు కలిగిన ఈ సైకిళ్లు వ్యాయామం కోసం కూడా గతంలో ఉద్యోగులు వినియోగించేవారు ఇప్పుడవి తుక్కుగా వేసేందుకు కూడా పనికిరాకుండా పోయాయి సచివాలయంలో కాలినడకల కోసం వేసిన బాటలు వివిధ బ్లాక్లలో కారిడార్లు మరుగుదొడ్లు ఇలా అన్నీ నిర్వహణ లేక ధ్వంసమయ్యాయి కొద్ది రోజుల క్రితం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ సైతం సచివాలయం నిర్వహణపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు తన ఛాంబర్తో పాటు సచివాలయంలో పలు గదుల నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో మంత్రులు సచివాలయానికి వచ్చేవారా అని లోకేష్ అధికారులను అడిగారు మంత్రులు అందుబాటులో ఉండేవారు కాదని అధికారులు చెప్పారు జగనే సచివాలయానికి రానప్పుడు మంత్రులు ఎలా వస్తారులే అని వ్యాఖ్యానించారు లోకేష్ సెక్రటేరియట్ నిర్వహణకు కేటాయించిన నిధులు కూడా లేవని ఉద్యోగులు ఆ సందర్భంగా తెలిపారు సచివాలయంలోని సమస్యలు అన్నింటినీ పునరుద్ధరించాల్సిందిగా కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుతున్నారు డిఎస్సి పరీక్ష విధానం సిలబస్ మార్చలేదు అందుకే వాయిదా కుదరదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారమే పరీక్షలు జరుగుతాయని తెలిపారు అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్లో లేని విధంగా 1:100 పిలిస్తే కోర్టు మళ్లీ స్టే విధిస్తుందని చెప్పారు మళ్లీ మొదటికే పరీక్ష తంతు వస్తుందని వివరించారు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారమే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో పిలవాలని కొందరు అంటున్నారని తెలిపారు హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడుతూ గ్రూప్ 1 డిఎస్సి పోటీ పరీక్షల అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు తమ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా ముందుకెళ్తున్నామని వివరించారు 2 ఏళ్ల క్రితం డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని అన్నారు కానీ కొందరు డిఎస్సి వాయిదా వేయాలని కోరుతున్నారని అసహనం వ్యక్తం చేశారు డిఎస్సి పరీక్ష విధానం సిలబస్ మార్చలేదు అందుకే వాయిదా కుదరదని సీఎం రేవంత్ స్పష్టంగా తేల్చి చెప్పారు ఇచ్చిన సమయానికి పరీక్షలు జరిగితే రాజకీయ నిరుద్యోగులకు ఇబ్బందులు వస్తాయని ఎద్దేవా చేశారు నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వారికే ఇబ్బందులు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు పరీక్షలు రాయని వారు నిర్వహిస్తున్న పరీక్షలు వాయిదాలు వేయాలని కోరుతున్నారని విమర్శించారు మార్చి 31 లోపు ఖాళీలు తెప్పించి జూన్ 2 లోపు నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు డిసెంబర్ 9 లోపు ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదన్నారు ఆర్థిక భారంతో కూడిన సమస్యలు మా ప్రభుత్వంపై ఉన్నాయని తెలిపారు ఆర్థిక భారంతో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకెళ్తున్నామని వివరించారు సీఎం విద్యాసంస్థలకు విశ్వాసం నమ్మకం కల్పించాలని మేము ఇక్కడికి వచ్చామని తప్పు చేయాలన్న ఆలోచన తప్పు విధానాలు ప్రోత్సహించాలనే ఆలోచన మాకు లేదని పేర్కొన్నారు తప్పులను సరిదిద్దాలనే ఆలోచనతోనే ప్రభుత్వం మీ ముందుకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 లేదా 27న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ నెల 23వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయింపుల ఆధారంగా బడ్జెట్లో సవరణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి
ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో సంక్షేమ పథకాలకే ఎక్కువ శాతం కేటాయింపులు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసే రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి. వాటికే 90,000 కోట్లకు పైగా కావాలని అంచనా. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్కు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుందని అధికారులు పేర్కొంటున్నారు. రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. రైతు భరోసాకు ఏటా బడ్జెట్లో 14,000 కోట్ల వరకు కేటాయిస్తున్నందున ఈ ఏడాది అంతకి తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతోంది. మొత్తం వ్యవసాయ శాఖకు ఏడాది 55,000 కోట్ల వరకు కావాలనే అంచనాలున్నాయి. అందులో 31,000 కోట్లకి పైగా రుణమాఫీకే ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయిన ఉన్నాయి. వాటికయ్యే తక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టి మిగిలిన పనులు పూర్తి చేస్తే కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దాదాపు 19,500 కోట్లు కావాలని నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖకు తెలిపినట్లు సమాచారం. ఇవి కాకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీల అసలు సొమ్ము, కిస్తీల చెల్లింపులకు భారీగా నిధులు అవసరం కానుంది. గృహజ్యోతి పథకానికి సంబంధించి విద్యుత్ రాయితీ పద్దు కింద 15,000 కోట్లు కావాలని డిస్కంలు కోరుతున్నాయి. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు నెలకు 150 కోట్ల వరకు అవసరమని డిస్కంల అంచనా. అందుకు తగ్గట్టుగా కేటాయింపులు చేయాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరుతున్నాయి. అయితే గృహజ్యోతి గతంలో రాష్ట్ర బడ్జెట్లో లేని పథకం కనుక ఈ మేరకు చెల్లింపులు జరిగేలా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు జరిగేలా చూడాలంటూ అధికారులు కోరుతున్నారు. యూపీఎస్సీ తరహాలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో యూపీఎస్సీ తరహాలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ 2024 లోగోను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఏటా 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని ప్రపంచంతో పోటీ పడేందుకు వస్తున్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని భావిస్తున్నామని, అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. పేదవాడికి విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గత సర్కారులో కొన్ని పరిణామాలు, దాని ప్రాధాన్యాల వల్ల కళాశాలలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. చార్మినార్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, న్యూయార్క్ సిటీ, హైటెక్ సిటీ ఇలా అభివృద్ధికి చిహ్నంగా ఏవి చూపించినా అవి ఇంజనీర్లు చేసిన అద్భుతాలేనన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలు కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి మేధావులను తయారు చేసే విధంగా ఉండాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు 4 ఉంటే అందులో 3 హైదరాబాద్లోనే ఉన్నాయని, దీనికి కారణం 1965, 1970 మధ్య కాలంలో ఐడిపిఎల్ను ఏర్పాటు చేయడమేనన్నారు. ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారు ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయని వివరించారు. గత సీఎంలు చేపట్టిన విధానాలతో మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్నామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులు ఉండాలని తెలిపారు. టీసీఎస్తో చర్చించి 2,400 కోట్లతో 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చబోతున్నామని పేర్కొన్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టును మల్లెపల్లిలో ప్రారంభించామని, అక్కడి నిపుణులు అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జేఎన్టీయూ వేదికగా సాంకేతిక విద్యను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తయారు చేయాలనే ఆలోచన విధానంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. పరిశోధనలు, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో ప్రపంచ స్థాయి అవసరాలను తీర్చేలా కొత్త కోర్సులు
రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్ మొదటి స్థానాన్ని ఆక్రమించేందుకు అవసరమైన కృత్రిమ మేధ లాంటి సాంకేతికతలో ముందుండాలన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నగరంలో 200 ఎకరాల్లో ఏఐసిటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించేందుకు సెప్టెంబర్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ జలమండలికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలన్నారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీకి జలమండలికి ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం జవహర్ నగర్లో మురుగునీటి అభివృద్ధి పనులను, దోమలగూడ ఈ సేవా పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో 30% మంది ప్రజలు నివాసం ఉంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ జలమండలిలో నిధుల కొరతతో ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ జలమండలిలకు అత్యధిక నిధులు మంజూరు చేయాలని ఆయన విన్నవించారు. అనేక ప్రాంతాలు కాంక్రీట్ జంగల్గా మారుతున్నాయని ఆవేదన చెందారు. అదేవిధంగా కాంక్రీట్ జంగల్గా మారడం వల్ల భూతాపం పెరగడానికి మొక్కలు పెంచకపోవడమే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అమ్మ పేరుపై ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. 100 మొక్కలు నాటకుండా ఒక్క మొక్కను నాటి దాని పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భావితరానికి ఎంతో మేలు చేసిన వారవుతామని వివరించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి పట్టుకున్న దరిద్రం మాదక ద్రవ్యాలు అని, యువత వాటికి బానిస కావద్దని ఆయన హెచ్చరించారు. యువత వ్యాయామం ప్రతిరోజు చేయాలని సూచించారు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాజధాని అమరావతికి పూర్వవైభవం తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కార్ ఇప్పుడు విశాఖ అభివృద్ధిపై దృష్టి సారించింది. మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. విశాఖ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే ఫ్లైవంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు. మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను చంద్రబాబు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు తెలియజేశారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు నగర పరిధిలో పలు చోట్ల ఫ్లైవంతెనల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని నిర్మించాక మెట్రో కోసం మళ్లీ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్నవాటిని కూల్చడం, మళ్లీ కొత్తగా నిర్మించడం వంటివి ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు తెచ్చిపెడతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్హెచ్ఏఐకు అటు మెట్రోకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని సూత్రప్రాయంగా సీఎం ఆ సమీక్షలో తెలియజేశారు. ప్రస్తుతం విశాఖలో 12 ఫ్లైవంతెనలు నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ డిపిఆర్ రూపొందించింది. ఆయా చోట్ల స్తంభాల చుట్టుకొలత పెంచడం, అదనంగా నిర్మించడం, వంతెనల పొడవు, వెడల్పుల్లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. త్వరలో వాటిపై స్పష్టత రానుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. విజయవాడలోని కార్యాలయాలన్నీ విశాఖకు తరలించడం తప్ప మరే పని జరగలేదు. 2017లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది. 2018లోనే అర్హత కలిగిన 5 నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపగా ఎస్ఎల్ ఇన్ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. ప్రాజెక్టు పట్టాలెక్కే సమయంలో ఎన్నికలు రావడం, తర్వాత పరిణామాలతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక గతంలో పిలిచిన టెండర్లతో పాటు డిపిఆర్ను రద్దు చేసి మళ్లీ కొత్తగా చేపట్టారు.
నాటి టీడీపీ ప్రభుత్వం 46 కిలోమీటర్లలో మొదటి దశ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గొప్పలకు పోయి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 140 కిలోమీటర్లకు పెంచింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మొదటగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల కారిడార్ నిర్మించి ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ పెరిగే సమయానికి మిగిలిన మార్గాన్ని విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలతో పాటు డిఎస్సిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. హైదరాబాద్లోని అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయాలని పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. అశోక్ నగర్ వద్ద చేపట్టిన ధర్నాతో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్షలను వాయిదా వేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సిలబస్ ఏమో చాలా ఎక్కువగా ఉంది. ఆ సిలబస్ టీఎస్సీ కంటే ఒక గ్రూప్ 1 లెవెల్లో ఉంది. కాబట్టి మేము ఏం కోరుకుంటున్నాము, 3 నెలల వాయిదా కోరుకుంటున్నాము. దీంట్లో ప్రతిపక్షాల కుట్ర లేదండి. టీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. సార్ మీరు ఒకసారి మీరు మాట్లాడండి, స్టూడెంట్స్తో మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడి మీరు తప్పుదో పడుతున్నారు. అట్లా కాకుండా మాతో మాట్లాడండి. మాతో మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుంది. అంతేగాని ఎవరితో మాట్లాడితే కాదు, కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. మేము ఎన్నుకుంటే మీరు ఈరోజు సీఎం అయ్యారు సార్. నా దగ్గర నుంచి సీఎం అయ్యారు. మేము కావాలని కోరుకొని మిమ్మల్ని ఎక్కించడం, అట్లాంటి మిమ్మల్ని తెచ్చేయడానికి కాదు సార్. దయచేసి మేము కోరుకునే ఒకసారి ఆలోచించండి సార్. చదువు రాని వాళ్ళు, తెలుగు మాసిన వాళ్ళు అయితే కాదు. ఇది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని చేసినా కూడా మీరు దయచేసి మమ్మల్ని నమ్మట్లేరు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి. ఎవరో డబ్బులు ఇస్తే మేము వచ్చి అర్ధరాత్రి రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దిగినాం. మిమ్మల్ని ఈ రోజు గద్దెనెక్కించినాం. మమ్మల్ని బయట అడుగు పెడితే అరెస్టులు చేసేటువంటి విధి విధానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందని కూడా మేము ఊహించలేదు. దయచేసి మీరు గ్రూప్ 2కి డిఎస్సీకి మధ్య లింకు పెట్టకండి. మీరు పెట్టాల్సింది టెట్కి డిఎస్సీకి మధ్యలో గ్యాప్ ఎంత ఉందని చూడాలి. అంతేగాని డిఎస్సీకి గ్రూప్ 2కి మధ్య గ్యాప్ ఎంత ఉందనేది కాదు. దయచేసి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని కేవలం 25 రోజుల సమయం ఇచ్చి అందులో 3 ఎగ్జామ్స్ పెట్టి ఎవరు సార్ మీకు డేట్లు ఇచ్చింది? మీకు డేట్లు ఇచ్చిన కమిటీ ఎవరు? మీరు ఏ కమిటీని నియమించారు? మీకు డేట్లు ఇచ్చిన ఎక్స్పర్ట్ ఎవరు? వాళ్ళని ఈ రోజు మాకు చూపించండి. లేకపోతే మీకు చర్చలు జరిపింది ఎవరు? మీరు చర్చలు జరిపితే మీ దగ్గరకు వచ్చిన డిఎస్సీ అభ్యర్థులు ఎవరు? మీకు మిస్గైడ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతలతో నష్టపోతుంది, నష్టపోబోతుందని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అశోక్ సార్కి ఇన్స్టిట్యూట్ ఉంది. అందుకే అతని స్వార్థం కోసం 100 కోట్లు సంపాదించడం కోసమే అతను నిరాహార దీక్ష చేస్తుంది. అశోక్ సార్ని వదిలేయండి సార్, మోతీలాల్ని వదిలేయండి సార్, చక్కా జాన్సన్ని వదిలేయండి సార్. నేను చెప్తున్నా, నా స్వతహా నేను విద్యాశాఖ కార్యాలయానికి ముట్టడికి వచ్చినా సార్, నాకేమీ లేదు. నేను 2 రూపాయల వడ్డీతో పైసలు తెచ్చి ఈ రోజు నేను క్యాటరింగ్ పని చేసుకుంటా, సాయిబాబా టెంపుల్లో నేను తినకుండా ఈ రోజు వచ్చినా. మీరు చెప్పండి సార్, నేను ఇంటి ఉద్యోగులు జరుపుతున్నా, నేను ధర్నా చేయడానికి, నేను నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను వస్తే నన్ను అరెస్ట్ చేస్తున్నారు సార్. మాకు దిక్కు లేనప్పుడు అత్తమ్మ కూడా దిక్కు సార్. మీరు కాదంటేనే కదా మేము అశోక్ సార్ను, మోతీలాల్ నాయకులు ఎవరినో ఒక రిక్వెస్ట్ చేసుకుంటాం. మాకంటూ నాయకుడు లేకుండా సరే, మాకు ఎవ్వరు వద్దు, మేము ఎవరి సపోర్ట్ కూడా తీసుకోము. నేను వస్తా సార్, నేను ఒక్కనే వస్తా, నేను నిరాహార దీక్ష చేస్తా. మీరు చెప్పినట్టే నేను ఉస్మానియాకి వస్తా. మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి. నేను 100 రోజులు కాదు, నా ప్రాణం పోయేంత వరకు నిరాహార దీక్ష. నాకు ఏదో పార్టీ సపోర్ట్ లేదు. నాది ఒక ట్రైబల్ ఏరియా, నాది ఒక ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, నాది ఒక ట్రైబల్ ఏరియా. నేను హైదరాబాద్ కాదు. నా ఫోన్ ట్యాప్ చేయాలి, ఇంకేమైనా ఏమన్నా చేసుకోండి సార్. జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో మూత్ర విసర్జనకు వెళ్లిన 4 విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. బాధిత విద్యార్థులను గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాము కాటుకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్న వైద్యులు చికిత్స నిమిత్తం విద్యార్థులను ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. 4 మెంబర్స్ స్టూడెంట్స్లో ఇద్దరి పరీక్షలు మాత్రము బ్లడ్ టెస్ట్ ప్రకారంగా చూస్తే విషము లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయని ఐసీయూలో అడ్మిషన్ చేసి దానికి సంబంధించిన విరుగుడు మందు అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్లీ పేషెంట్ వాళ్ళది వైటల్స్ కానీ అవన్నీ నార్మల్ ఉన్నాయి. ఇంకా వేరే లక్షణాలు, విషపూరితమైన లక్షణాలు మాత్రం ఏం కనబడట్లేదు. అబ్జర్వేషన్లు ఉంచాము. మిగిలిన 2 పిల్లలవి బ్లడ్ టెస్ట్ మాత్రము రక్త పరీక్షలో ఏమీ విషయం లేనట్టుగా తేలింది. బట్ అండర్ అబ్జర్వేషన్ అడ్మిట్ చేసుకొని ఏమన్నా లక్షణాలు వస్తున్నాయా లేదా అని అబ్జర్వేషన్లో చూడాల్సి వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఆట నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ గా శివసేనారెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తానని శివసేనారెడ్డి అన్నారు. మున్ముందు శివసేనారెడ్డి మరిన్ని పదవులు అలంకరించాలని ఉత్తమ్ ఆకాంక్షించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న శివసేనారెడ్డి గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు. శివసేన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అవుతున్నారు. ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం రానుండే, అది వస్తే ఇంకా బాగుండే, కానీ దీని గురించి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. గత ప్రభుత్వం అసైన్డ్ భూముల కోసం తెచ్చిన జీవోని తక్షణమే సవరణ చేయాలని విదసం ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 40,000 ఎకరాల అక్రమ క్రయ విక్రయాలు జరిగాయని ఆరోపించారు. దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల విలువైన భూములను 5 నుంచి 10 లక్షల రూపాయలకే పేదల వద్ద నుంచి వైసీపీ నేతలు కొనుగోలు చేశారని అన్నారు. మాజీ సీఎస్ జవహర్ రెడ్డి దగ్గర నుండి, రాజకీయ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి దగ్గర నుండి, ఉత్తరాంధ్ర వైసీపీ నాయకుల దగ్గర నుండి వారి బినామీలని అడ్డు పెట్టుకుని ఈ అసైన్డ్ భూమిని క్రయ విక్రయాలు చేస్తారు. 1 కోటి నుండి 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని 5 నుండి 10 లక్షలకే కాజేశారు. దీని మీద మేము గతంలోనే డిమాండ్ చేస్తాం, సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించండి అని. మేమైతే జీవోని రద్దు చేయమని అంటలా, ఈ జీవో అవసరం, కానీ దీన్ని సవరణ చేయాలి. ఏమిటి ఆ సవరణ అంటే, ఫ్రీ హోల్డ్ అయినటువంటి ఎస్సీ భూములని మార్కెట్ ధరకి ఎస్సీలకే అమ్మాలి, ఫ్రీ హోల్డ్ అయినటువంటి బీసీల భూమిని మార్కెట్ ధరకి బీసీలకే అమ్మాలి. జగన్ పాలనలో కడప ఉక్కు పరిశ్రమలో 1% పనులు కూడా చేయలేదని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. 5 ఏళ్లలో జగన్ సంపాదనకి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, పురపాలకల్లో అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. రెండో ముంబైగా ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరును మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన భూదందాలపై విచారణ చేయిస్తామని ఎంపీ రమేష్ తెలిపారు. కడపలో ఏ విధంగా దోపిడీ, 22A ప్లస్ డాటెడ్ ల్యాండ్, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రజలను ఇబ్బంది పెట్టి భూములు లాక్కుంటే కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మొత్తం వాళ్ళు కంప్లైంట్ చేస్తే తప్పకుండా వారి భూములు వాళ్ళకి ఇప్పించడము ఇవన్నీ జరుగుతుంది. మున్సిపాలిటీలు అయితే అసలు ఏమాత్రం క్లీన్ లేదు, అసలు పరిపాలన గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి సంపాదన సంపాదన సంపాదన. స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉందో అప్పుడు చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేశాడు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసి 2 సార్లు ఫౌండేషన్ వేశాడు. ఇంతవరకు 5 సంవత్సరాలు అయిపోయింది, ఏమి 1% కూడా దాంట్లో పురోగతి లేదు. ఈ జిల్లాలో యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కడప స్టీల్ ప్లాంట్ రావాలి. నేను అటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంతోనూ మాట్లాడి దాన్ని కోఆర్డినేట్ చేసి త్వరగా ఆ ప్లాంట్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఉక్కు కర్మాగారం అని చెప్పి చేశాడో దాన్ని త్వరగా పురోగతి తీసుకొచ్చడానికి, దాన్ని తొందరగా చేసిన కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అప్పులు, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరుల సద్వినియోగంపై పాలకులు దృష్టి సారించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం, విశేషమైన పాలనా అనుభవం, దార్శనికత ఉన్న సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమని చెప్పారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యాచరణపై చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక లోటుతో నష్టపోగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనతో మరింత వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలంటే భారీ పరిశ్రమలు, కంపెనీలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇది వరకు వేసిన పునాదులు ఏదైతే ఉన్నాయో, విశాఖపట్నం చెన్నై కారిడరు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడరు, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడర్, వీటిల్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని యాక్టివేట్ చేసి ఎనర్జైజ్ చేసి
ఏదైతే ప్రణాళిక కుంటుపడిపోయిందో 5 సంవత్సరాల క్రితం దాన్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న సెక్టర్స్ని ఎంఎస్ఎంఈస్ని యాక్టివేట్ చేసి వాటి ప్రొడక్టివిటీస్ని పెంచి వాళ్ళకి కావలసినటువంటి క్రెడిట్ సదుపాయం ఏర్పాటు చేసి మార్కెటింగు తర్వాత డిజైనింగు ఈ విషయంలో దోహదం చేయడమే కాకుండా కొత్త ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ అది కూడా ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ముఖ్యమైన అభివృద్ధి చెందేటువంటి దిశలో పెద్ద సిటీస్లో పెట్టవలసిన అవసరం ఉంది. ఇవి సర్వీసెస్ దీనికి ఆటోమేటిక్గా సర్వీసెస్ పెరుగుతాయి. తర్వాత మనకి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఆ కోస్ట్ లైన్ మేనేజ్మెంటు, కోస్ట్ లైన్తో పాటు ఫిషరీస్ డెవలప్మెంటు ఇవి కాకుండా కొంతమంది ఇంకా పేదరికంలో బ్రతుకుతున్న వాళ్ళని మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్లో కోస్టల్ ఫిషర్మెన్ కావచ్చు, వాళ్ళు పేద వర్గాలకు చెందిన దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, మిగిలిన ఓబీసీలు కావచ్చు, ఎవరైనా వాళ్ళకి కావాల్సిన సహాయ సదుపాయాలు ప్రత్యేకమైనటువంటి టార్గెటెడ్ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజల హక్కుల్ని హరించేవిగా ఉన్నాయని ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఐలు అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. విజయవాడ బాలోత్సవ్ భవన్లో రీఫార్మ్ రిసెప్షన్ పేరుతో క్రిమినల్ లా చట్టాలపై సదస్సు నిర్వహించారు. ఏ విధమైన చర్చ లేకుండానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3 కీలక చట్టాలను తీసుకొచ్చిందని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. న్యాయస్థానాలకు కాకుండా పోలీసులకు మరిన్ని విశేషాధికారాలు ఇవ్వడం వల్ల ప్రజలు స్వేచ్ఛా హక్కులు కోల్పోతారని నల్సార్ యూనివర్సిటీకి చెందిన కరణం మురళి ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు మన కోసం చేసే చట్టాలు ఇక్కడ పౌర సమాజానికి ప్రయోజనంగా ఉండాలి తప్పితే అధికారులకి పోలీసులకి యథేచ్ఛగా అధికారాలను పెంచటం, విశృంఖలంగా వాళ్ళు ఏ పైనైనా చేయొచ్చు అనే దానికి తీసుకెళ్ళటం, న్యాయ వ్యవస్థకి న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలని తగ్గించడంలోనే వీళ్ళొక దుర్మార్గం మనకు అర్థమవుతూ ఉన్నది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దాంట్లో ప్రశ్నించే ఏ గొంతుకనైనా లేదు, ప్రజల కోసం పోరాడే ఏ ప్రజలనైనా ఏ పార్టీనైనా ఆ పార్టీ కార్యకర్తలైనా ఆ పార్టీని కూడా ఆర్గనైజ్డ్ క్రిమినల్ సిండికేట్గా ముద్ర వేసి వాళ్ళని వేధించేదానికి కూడా అవకాశం ఉండేటట్లుగా డెఫినేషన్ తయారు చేశారనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ చట్టాలన్నీ కూడా ఏంటంటే ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడేవి కాదు, ప్రజల స్వేచ్ఛని హరించేవి తప్పితే మరొకటి కాదు. పోలీసులకి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు విశృంఖలమైనటువంటి అధికారాలు ఇవ్వటం ద్వారా ఇది ఒక బ్రిటిష్ చట్టాల కంటే కూడా దుర్మార్గమైన చట్టాలుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఈ చట్టాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో పరిపాలన చట్టబద్ధంగా జరగాలి, చట్టం ద్వారా కాదు. చట్టబద్ధ పాలన అంటే ప్రజల యొక్క స్వేచ్ఛని, సమానత్వాన్ని, వాళ్ళ గౌరవాన్ని కాపాడేటువంటి చట్టాలు చేయాలని దాని అర్థం. ఏదో ఒక చట్టం చేసి దాని ద్వారా పరిపాలన చేస్తామంటే కుదరదు. అంటే స్వతంత్రమైనటువంటి న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత అని ఉంది. దాన్ని కూడా ఇగ్నోర్ చేసి ఇవాళ పోలీసులకి చాలా రకాల అధికారాలు ఇచ్చారు, న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి చాలా రకాల అధికారాలను వీటిలో తీసేశారు. దీనివల్ల ఇప్పటికే కుప్ప కూలిపోతున్నటువంటి న్యాయ వ్యవస్థ మరింతగా కూలిపోయే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో అఖిల భారత సర్వీసుల్లో పనిచేసే అధికారులు, పోలీసుల పోస్టింగ్లు, బదిలీలపై నిర్ణయాధికారాన్ని కేంద్ర హోంశాఖ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టింది. ఏసీబీ అధికారులతో పాటు అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం కూడా ఆయనకు అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించడం ద్వారా వివిధ కేసుల విచారణకు అనుమతిచ్చే అధికారాన్ని కూడా కేంద్ర హోంశాఖ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకాధికారాలు కల్పించే 370 అధికారాలను రద్దు చేసిన కేంద్రం జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ప్రపంచ స్కై డైవింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హర్యానాలోని నార్నాల్లో సాహసవంతమైన స్కై డైవ్ చేశారు. అనుభవజ్ఞుడైన శిక్షకుడితో కలిసి 14,000 అడుగుల ఎత్తుకు ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్లి అక్కడి నుంచి స్కై డైవ్ చేశారు.
నిమిషం పాటు గాల్లోనే ఉండిపోయారు. తర్వాత శిక్షకుడి సూచనలతో పారాచూట్తో కిందికి దిగారు. ఈ రోజు భారతదేశంతో పాటు ప్రపంచానికి చాలా ముఖ్యమైన రోజు అని స్కై డైవ్ అనంతరం షెకావత్ పేర్కొన్నారు. భారత్లో పౌరుల కోసం హర్యానాలోని నార్నాల్లో తొలిసారి ప్రైవేట్ స్కై డైవింగ్ సదుపాయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎక్స్ వేదికగా కూడా స్కై డైవింగ్ అనుభూతిని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పంచుకున్నారు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వ ప్రైవేట్ హైస్కూళ్లలో ప్రహారీ క్లబ్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహారీ క్లబ్లు నిఘా పెడతాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపల్ ప్రహారీ క్లబ్కు నేతృత్వం వహించనున్నారు. సీనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండే ఉపాధ్యాయుడు, తల్లిదండ్రుల నుంచి ఒకరు, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. 6 నుంచి 10 వరకు ఒక్కో తరగతి నుంచి ఒక్కో విద్యార్థి కూడా దీనిలో సభ్యులుగా ఉంటారు. విద్యా సంస్థల్లోకి మత్తు పదార్థాలు చేరకుండా, విద్యార్థులు మత్తు పదార్థాల ఊబిలో చిక్కుకోకుండా అవసరమైన ప్రణాళికలు ప్రహారీ క్లబ్లు రూపొందిస్తాయి. ఉన్నత పాఠశాలల్లో ప్రహారీ క్లబ్లు ఏర్పాటు చేసేందుకు పాఠశాల విద్యా కమిషనర్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవల ఎగుమతులు భారత అభివృద్ధికి చోదకాలుగా పనిచేస్తాయని ప్రముఖ ఆర్థిక విదేశీ వాణిజ్య నిపుణులు శ్రీరామ్ చేకూరి చెప్పారు. ఐక్యరాజ్య సమితిలోని వాణిజ్యం అభివృద్ధి విభాగం 60వ వార్షికోత్సవం సందర్భంగా జెనీవాలో నిర్వహించిన సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. సేవల ఎగుమతుల రంగంలో భారత్ స్పష్టమైన పురోగతి సాధిస్తుందని ఆయన వివరించారు. 2009-2010 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ద్వారా భారత్కు $95.8 బిలియన్ ఆదాయం రాగా 2023-2024 నాటికి ఈ మొత్తం $341.1 బిలియన్ చేరినట్లు వెల్లడించారు. భారత సేవల ఎగుమతుల రంగం 14 ఏళ్లలో 3.5 రెట్లు వృద్ధి సాధించినట్లు శ్రీరామ్ పేర్కొన్నారు. ఇందులో 50% వాటా సాఫ్ట్వేర్ ఎగుమతులే ఉన్నట్లు వివరించారు. పర్యాటకం, వైద్య సేవలు, హోటల్ రంగం, నిర్మాణ రంగంలో సేవలు, రియల్ ఎస్టేట్, ఐటీ, బిజినెస్, ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ ఈ-కామర్స్ విభాగాల్లో భారత్ మరింత పురోగతి సాధిస్తుందని శ్రీరామ్ చేకూరి వెల్లడించారు. సదస్సు సందర్భంగా పలువురు నిపుణులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.